acceleration. So what is the meaning of acceleration? For example, before going to discuss the definition and the formula and the units of acceleration, I want to explain one example that is belongs to acceleration topic. మనము ముందుగా ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో కార్ అనేది ఉందన్నమాట. లైట్స్ అనేది గ్రీన్ సిగ్నల్ పడగానే అప్పుడు ట్రాఫిక్ అంతా ఏమైందంటే యాక్సిలరేట్ అవుతాయి. అన్ని బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, వెహికల్స్ ఏదైనా కావచ్చు, రెడ్ సిగ్నల్ పడేంత వరకు అవి స్టాప్ అంటే రెస్ట్లో ఉంటాయి, స్లోగా ముందుకెళ్తూ ఉంటాయి. అదే ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే ట్రాఫిక్ లైట్స్లో గ్రీన్ సిగ్నల్ పడుతుందో అవి ఏమైతే యాక్సిలరేట్ అవుతాయి, అంటే స్పీడ్ పెరుగుతాయి. స్పీడ్ పెరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది? యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అయింది. ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్, అక్కడ ట్రాఫిక్ లైట్స్ కంప్లీట్ చేసి ఇంకొక ఏరియాకి వెళ్ళేటప్పుడు ఇంకొక సిగ్నల్ ఉందన్నమాట. అప్పుడు స్పీడ్గా వెళ్తున్నా, నేను డ్రైవ్ చేస్తున్నా, ఒక కార్ని డ్రైవ్ చేస్తున్నా. నేను ఏం చేశానంటే స్పీడ్గా వెళ్తున్నా కార్లో. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ మళ్ళీ ఏమైనాయంటే రెడ్ సిగ్నల్ పడ్డాయి. నేను స్పీడ్గా వెళ్తున్న కార్ని అలానే స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ట్రాఫిక్లో నేను డ్రైవ్ చేసే కార్ అనేది స్టక్ అయింది బికాస్ ఆఫ్ రెడ్ సిగ్నల్. when the light turns green, ఎప్పుడైతే ఆ యొక్క లైట్స్ అనేవి గ్రీన్లోకి సిగ్నల్ ఇస్తాయో, అప్పుడు గ్రీన్ లైట్స్ సిగ్నల్స్ ఇస్తాయో, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా కార్ని స్పీడప్ చేస్తాను, అంటే స్పీడ్గా డ్రైవ్ చేస్తాను. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి? యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ నోన్ యాజ్ పాజిటివ్ యాక్సిలరేషన్. మళ్ళీ నేను ఇంకొక ఏరియాకి ట్రావెల్ చేస్తున్నా కార్లో. అప్పుడు మళ్ళీ ఒక ప్లేస్లో ఏమైందంటే సిగ్నల్స్ రెడ్ సిగ్నల్స్ పడ్డాయి. ద లైట్స్ ఆర్ టర్న్స్ రెడ్. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్పీడ్గా వెళ్తున్నా కార్ని, 60 km/h స్పీడ్తో వెళ్తున్నా కార్ని, అలానే స్పీడ్గా వెళ్తానా లేదంటే బ్రేక్ వేస్తానా? సో బ్రేక్ వేయగానే నా కార్ యొక్క స్పీడ్ తగ్గుతుందా పెరుగుతుందా? అంటే స్పీడ్స్ డిక్రీజెస్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ యాక్సిలరేషన్, బట్ ఇట్ ఈస్ ఏ నెగటివ్ యాక్సిలరేషన్. ఇట్ ఈస్ ఏ when the speed increases at an instant of time, when speed increases then it is a positive acceleration, when speed decreases then it is a negative acceleration. Now coming to the topic, acceleration means, acceleration is how quickly velocity changes. How quickly velocity changes. We already know that velocity is also a speed, but it includes a particular direction, right? Here in the definition of acceleration they given acceleration is how quickly velocity changes. It means ఎంత ఫాస్ట్గా వెలాసిటీ చేంజ్ అవుతుంది అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తాం కదా, దాన్ని మనం యాక్సలరేషన్ చెప్పి చెప్పొచ్చు. సో ఇన్ ద ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ is equals to change in velocity by time interval. Change in velocity by యాక్సలరేషన్ లో మనము పాజిటివ్ యాక్సలరేషన్ ఎలా చెప్తాము, నెగిటివ్ యాక్సలరేషన్ ఎలా చెప్తామంటే ఎప్పుడైతే వెలాసిటీ అనేది సడన్ గా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అది పాజిటివ్ యాక్సలరేషన్, ఎప్పుడైతే వెలాసిటీ తగ్గిపోతుందో అది నెగిటివ్ యాక్సలరేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటి? చెప్పు పాపిలో. Distance, running. The rate of change of motion in specific direction or the rate of change of displacement. Okay, very good. The rate of change of displacement or the rate of change of motion in a particular direction is called velocity. అంటే కూర్చోండి, వెలాసిటీ చేంజ్ అవ్వడం అంటే ఏంటి? ఇక్కడ యాక్సలరేషన్ కి ఇక్కడ డెఫినేషన్ లో హౌ క్విక్లీ వెలాసిటీ చేంజెస్. వెలాసిటీ అంటే కూడా స్పీడ్, నేను ఇంతకు చెప్పాను అవునా కదా. ఎప్పుడైతే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందో ఒక పర్టికులర్ డైరెక్షన్ లో, ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో ఒక పర్టికులర్ డైరెక్షన్ లో, దాన్ని మనం వెలాసిటీ అంటాం అవునా కదా. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ నా కార్ అనేది స్ట్రక్ అయి ఉంది, నా కార్ ఏమైంది? స్ట్రక్ అయింది. అప్పుడు నేను నా కార్ని ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క లైట్ గ్రీన్లోకి టర్న్ అయిన తర్వాత నా కార్ నేను ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లోనే డ్రైవ్ చేసేది. అంటే అక్కడ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో, అంటే అక్కడ వెలాసిటీ చేంజ్ అయింది కదా, అవునా కదా. అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయినట్లే కదా. సో ఈ వెలాసిటీ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఏం చెప్తామంటే పాజిటివ్ యాక్సలరేషన్. ఇప్పుడు నేను అదే ట్రాఫిక్ లైట్స్లో, అంటే అక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళేసి మళ్ళీ 60 km/h స్పీడ్తో వెళ్తున్నా కార్లో.
మళ్ళీ ట్రాఫిక్ లైట్స్ అనేవి సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ పడ్డాయి వేరే ఏరియాలో, డిఫరెంట్ ఏరియాలో రెడ్ సిగ్నల్ పడ్డాయి అనమాట. అప్పుడు నా కార్ యొక్క వెలాసిటీ అనేది తగ్గిపోతుంది కదా. వెలాసిటీ అంటే కూడా స్పీడే 60 km/h. నేను స్ట్రైట్ డైరెక్షన్లో వెళ్తున్నా, ఒకటే స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నా సింగిల్ డైరెక్షన్లో. అంటే నేను వెలాసిటీ 60 km/h యొక్క స్పీడ్తో వెళ్తున్నా ఇక్కడ. ఇప్పుడు నా స్పీడ్ అనేది రెడ్ సిగ్నల్ పడగానే తగ్గిపోతుంది. ఏమవుతుంది? నా స్పీడ్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వగానే దాని అర్థం ఏంటి? డిక్రీజ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్తున్న కార్లో దాని స్పీడ్ డిక్రీజ్ అయిందంటే వెలాసిటీ డిక్రీజ్ అయినట్లే కదా, ఎందుకంటే స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇక్కడ వెలాసిటీ డిక్రీజ్ అయిందంటే దాన్ని ఏమంటామంటే నెగటివ్ యాక్సిలరేషన్. సో దట్స్ వై ఇన్ ద డెఫినిషన్ దే గివెన్ యాక్సిలరేషన్ ఈజ్ హౌ క్విక్లీ ద వెలాసిటీ చేంజెస్. That's why the formula of acceleration is equal to change in velocity by time interval. Don't confuse velocity and velocity and confuse about the velocity and కూడా speed but it includes a specific direction. Particular direction లో ట్రావెల్ చేస్తున్న వెహికల్ సర్టెన్ స్పీడ్ ని క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటుంది, అవునా కదా. మరి అలాంటి వెహికల్ ని మనము స్పీడ్ అని చెప్పి అలాంటి ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ని మనము తన స్పీడ్ ఎంత ఉంది అని చెప్పాము, తన వెలాసిటీ ఎంత ఉందని చెప్తాం, ఎందుకంటే ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి, అవునా కదా. సో యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్, SI unit of acceleration is equal to meter/second square and the CGS unit of acceleration is equal to centimeter/second square. All of you understood about acceleration? Acceleration అంటే అర్థమైందా? మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బైక్స్ చూసారా? బైక్స్ స్కూటీ కావచ్చు, మోటార్ బైక్స్ కావచ్చు, గేర్లు ఉన్న బైక్స్ కి మనము ఏం చేస్తామంటే దానికి పక్కన యాక్సలరేటర్ ఉంటుంది. యాక్సలరేటర్ దాన్ని మనం యాక్సలరేటర్ అంటాం, రైజ్ అంటాం, మన యొక్క లోకల్ లాంగ్వేజ్ రైజ్ అంటాం, అవునా కదా. యాక్చువల్గా దాన్ని యాక్సలరేటర్ అని చెప్పి పిలవాలి. దాన్ని మనము ఎప్పుడైతే స్పీడ్గా వెళ్ళాలనుకుంటామో, మన స్పీడ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటామో, ఆ యాక్సలరేటర్ ఏం చేస్తాం? ఇలా ఇంక్రీజ్ చేస్తాం, అంటే ఇలా రొటేట్ చేస్తాం. ఏం చేస్తాం? వచ్చేప్పుడు ఏం కావాలి? సో మన బైక్ యొక్క యాక్సలరేటర్ని మనము ఎప్పుడైతే ఇలా రొటేట్ చేసి ఇలా పట్టుకుంటామో మన బైక్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? అవునా కదా. అంటే అక్కడ స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెలాసిటీ ఇంక్రీజ్ అయినట్లే కదా. అంటే ఇక్కడ వెలాసిటీ చేంజ్ ఏంటంటే యాక్సలరేషన్ ఉందనే కదా అక్కడ అర్థం, అవునా కదా. వెలాసిటీ ఇంక్రీజ్ అయిందంటే అది పాజిటివ్ యాక్సలరేషనా నెగిటివ్ యాక్సలరేషనా? పాజిటివ్ యాక్సలరేషన్. అదే విధంగా అదే బైక్లో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఓకేనా, నాకు టర్నింగ్ వచ్చింది, ఒక డైరెక్షన్ టర్న్ చేయాలి, ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నా, నేను టర్న్ తీసుకోవాలి. నేను ఏం చేస్తానంటే నా స్పీడ్ని నేను యాక్సిలరేటర్ని ఇలా పట్టుకుని యాక్సిలరేటర్ని వదిలేసి నేను ఏం చేస్తానంటే బ్రేక్స్ అప్లై చేస్తాను. బ్రేక్స్ అప్లై చేయగానే నా బైక్ అనేది ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్తున్నా నా బైక్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? అలా స్పీడ్ ఇక్కడ డిక్రీజ్ అయింది. ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్తున్న బైక్ యొక్క స్పీడ్ డిక్రీజ్ అయిందంటే వెలాసిటీ డిక్రీజ్ అయినట్లే కదా, అవునా కదా. సో ఇక్కడ వెలాసిటీ డిక్రీజ్ అయిందంటే అది వచ్చేసి పాజిటివ్ యాక్సిలరేషన్ నెగిటివ్ యాక్సిలరేషన్. అర్థమైందా? క్లియర్? బోర్డ్ క్లియర్ రాసుకోండి. అటెండెన్స్ ఇవ్వండి.